హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ జాబ్ క్యాలెండర్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో రావడం జరిగింది. సో దీని గురించి అయితే తెలుసుకుందాం. 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ కసరత్తు పూర్తి చేసిన రాష్ట్ర ప్రభుత్వం. సీఎం సూచనలతో తుది మెరుగులు. షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణ. మేనిఫెస్టో హామీ అమలు కోసం చర్యలు అంటూ మనకు దిశ పేపర్లో అయితే దిశ తెలంగాణ బ్యూరోలో అయితే పబ్లిష్ అయిందనమాట. జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది. ప్రస్తుతం వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల వివరాలను క్రోడీకరించి వార్షిక క్యాలెండర్ను ప్రజల ముందుంచేందుకు సిద్ధమవుతున్నది. ఇప్పటికే వివిధ డిపార్ట్మెంట్ల అధికారులకు సీఎం రేవంత్ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సచివాలయ వర్గాలు పేర్కొన్నాయి. ఏ ఉద్యోగానికి నియామక ప్రక్రియను ఎప్పుడు చేపట్టాలి, పరీక్ష ఎప్పుడు నిర్వహించాలి, అంచనా తేదీలతో అధికారులు ఈ క్యాలెండర్కు రూపకల్పన చేశారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు వివిధ రిక్రూట్మెంట్ బోర్డులు చేపట్టే నియామకాలు, వాటి షెడ్యూల్ తదితరాలన్నింటినీ ఈ క్యాలెండర్లలో పొందుపరిచేలా కసరత్తు ముగింపు దశకు చేరుకున్నదని ఆ వర్గాలు సూచనప్రాయంగా తెలిపాయి. స్వయంగా సీఎం చొరవ తీసుకోవడంతో 2 వారాల్లోనే జాబ్ క్యాలెండర్ విడుదలయ్యే అవకాశం ఉన్నది. కీలకమైన ఉద్యోగాలను స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, పోలీస్ నియామకాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. గురుకుల పోస్టులను రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు అంటే TREIRB, ఇంకా టీచర్ల నియామకాలను విద్యాశాఖ, వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని ఖాళీలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు, విద్యుత్ శాఖ తమ పరిధిలోని ఖాళీల నియామకాలు చేపడతాయి. ఇక గత ప్రభుత్వం అవలంబించిన తప్పుడు విధానాల కారణంగా పోటీ పరీక్షలపై నిరుద్యోగులకు అపనమ్మకం ఏర్పడింది అని, దాన్ని తొలగించి భరోసా నింపడం తక్షణ అవసరమని ప్రభుత్వం భావిస్తున్నది. దీనితో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు భరోసా ఇచ్చేలా ప్రతి ఏడాది ఇకపై పకడ్బందీగా జాబ్ క్యాలెండర్ ప్రాసెస్ కంటిన్యూ చేసి దానికి అనుగుణంగా రిక్రూట్మెంట్స్ చేపట్టేలా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నట్లు సచివాలయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పబ్లిక్ సర్వీస్ కమిషన్ పాత పాలక వర్గాన్ని తప్పించి కొత్త చైర్మన్, బోర్డు సభ్యులను నియమించారు. దాదాపు 4 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసినటువంటి గ్రూప్ 1 పరీక్ష గత ప్రభుత్వంలో 2 సార్లు రద్దు కాగా సుప్రీంకోర్టులో వేసిన కేసును ప్రభుత్వం ఉపసంహరించుకొని మళ్ళీ ప్రిలిమ్స్ పరీక్షను లోటుపాట్లు లేకుండా నిర్వహించింది. త్వరలో ఫలితాలను వెల్లడించేందుకు కమిషన్ సన్నాహాలు చేస్తున్నది. అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలను కూడా ప్రకటించింది. ఇక గ్రూప్ 2 పరీక్షను షెడ్యూల్ ప్రకారం ఆగస్టులో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. గతంలో పెండింగ్లో పెట్టిన గ్రూప్ 4 ఫలితాలను ఇటీవలే విడుదల చేయగా ప్రస్తుతం సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్లో భాగంగా 1540 పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన ఇప్పటికే పూర్తయింది అంటూ సో ఈ విధంగా అయితే వచ్చింది 2 వారాల్లో జాబ్ క్యాలెండర్ అంటూ. సో దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్లలో తెలియచేయండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలపండి. థ్యాంక్ యూ.